కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం. ఇక్కడ జ్ఞానేశ్వరి అనే చిన్న పాప మిస్ అయ్యి ఇప్పటికీ నెల రోజులు పూర్తయిపోయింది. అంటే సరిగ్గా నిన్నటి రోజున పాప మిస్ కావడం జరిగింది. ఇక మరి ఇప్పటికీ కూడా పాపకు సంబంధించినటువంటి ఆచూకీ ఎక్కడా లభించడం లేదు. మొత్తం పోలీసులు ఇప్పటికే అయితే పాప కోసం కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు రాత్రింబవళ్ళు కూడా ఆమె కోసం ఎంతో పెద్ద ఆపరేషన్స్ కూడా చేసి పాప కోసం సెర్చ్ చేశారు. కానీ ఎక్కడా పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడలేదు. ఇక మరి ఈ క్రమంలోనే ఈ సెర్చింగ్ ఆపరేషన్ పూర్తిగా ఆపేశారు పోలీసులు. ఆపేసిన తర్వాత పాపకు సంబంధించి ఏ చిన్న ఎవిడెన్స్ దొరికినా, ఏ చిన్న క్లూ దొరికినా మాత్రం దానిపైన ప్రయోగాలు చేస్తానే ఉన్నారు. దానికోసం పాప కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఇప్పటి వరకు జ్ఞానేశ్వరి ఎక్కడుంది అనే దానిపైన పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. దీనిపైన ఇదివరకే కోర్టు కూడా అంటే మీరు ఏం చేశారు, ఏం కథ అని చెప్పేసి పోలీసులను కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలోనే జ్ఞానేశ్వరి కోసం వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇప్పటికే పోస్టర్లు వేస్తూ ఎక్కడక్కడ పోస్టర్లు అతికిస్తూ చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి పోస్టర్లు మొత్తం ఆ తుని వ్యాప్తంగా, కాకినాడ వ్యాప్తంగా కూడా వాళ్ళు ఇక అన్ని ప్రదేశాల్లో కూడా ఈ విధంగా పోస్టర్ అనేది వాళ్ళు అతికించడం జరుగుతుంది. ప్రతి చోట కూడా కనబడుట లేదు, మిస్సింగ్ అని చెప్పేసి పాప పేరు శుంకర జ్ఞానేశ్వరి అని క్లియర్గా ఇట్లా పెట్టి ఈ ఫోటో ఉంటుంది, జ్ఞానేశ్వరిది ఈ ఫోటో ఉంటుంది. ఇక ఆమెకు సంబంధించి ఎంత వయసు ఉంది, 2 సంవత్సరాల వయసు, రంగు చామన ఛాయ, ఎత్తు 2.2 అడుగులు, ఇంకా మాట్లాడు భాషలు తెలుగు ఒకటే. అంటే పాప మాటలు కూడా తక్కువనే వస్తాయి, కొంచెం కొంచెమే మాట్లాడడం వస్తాయి, అందులో కూడా తెలుగు మాట్లాడుతుంది అనమాట. మరి పై ఫోటోలో తెలిపినటువంటి బాలిక 6 తారీఖు 6వ నెల 2026 రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ ఏదైతే చిక్కుళ్ళ అగ్రహారం అనేటువంటి గ్రామం నుండి ఈ పాప అక్కడ నుంచి మిస్ కావడం జరిగింది. అక్కడ నుంచి కనపడటం లేదు. ఇక ఫోటోలో తెలిపినటువంటి బాలిక ఆచూకీ తెలిపిన వారికి తుని రూరల్ పోలీస్ వారు నగదు పారితోషికం ₹1,00,000 బహుమతులు అంటే బహుకరించబడుతుందని చెప్పేసి కూడా పోలీసులు ఈ రూపకంగా పోస్టర్లోనే డైరెక్ట్గా అతికించి సంబంధిత ఫోన్ నెంబర్ అంటే దేనికి సంప్రదించాలి 9440796508 ఈ నెంబర్కు సంప్రదించాలి అన్న కోణంలో కూడా ఎవరికి కనిపించినా ఈ నెంబర్కు సంప్రదించాలంటూ ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు. వాళ్ళ ఫాదర్ కూడా రాత్రి బవళ్ళు చూడొచ్చు. వాళ్ళ ఫాదర్ ఇతను జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్ ఎక్కడ పడితే అక్కడ కాకినాడ వ్యాప్తంగా కూడా ఒంటరిగా వాళ్ళు పోరాటం చేస్తూ ఈ విధంగా అయితే పోస్టర్లు అతికించడం జరుగుతుంది. వాళ్ళతో పాటు వాళ్ళ రిలేటివ్స్, కొంతమంది రిలేటివ్స్ ఉంటారు కదా, ఆ రిలేటివ్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక వాళ్ళు అందరూ కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి కూడా తుని వ్యాప్తంగా ఇంకా కాకినాడ వ్యాప్తంగా కూడా వాళ్ళు జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా వాళ్ళు అతికించడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే దాదాపు నెల రోజుల వ్యవధి దాటుతున్నటువంటి ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్కడ ఒక చిన్న క్లూ బయటపడడం జరిగింది. అదేంటి అంటే కార్ సస్పెన్స్. అంటే నెల రోజుల తర్వాత ఒక కారుకు సంబంధించినటువంటి విషయము ఉన్నట్టుండి ఒక్కసారిగా అయితే మరి హాట్ టాపిక్ గా మారిపోయింది జ్ఞానేశ్వరి కేసులో. అసలు ఈ కారు ఎక్కడిది, ఈ కారుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కారుకు సంబంధించి ఈ జ్ఞానేశ్వరి వాళ్ళ తాత అనేటువంటి వ్యక్తి, అంటే జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ అంటే భవానీకి బాబాయ్ అవుతాడు. ఎవరు? కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి భవానీ పాప వాళ్ళ మదర్ ఉంది కదా, ఆమెకు బాబాయ్. ఆయన ఏమంటున్నాడంటే నేను తునిలో 6 తారీఖు రోజు పాప మిస్ అయిన రోజు ఆ కారును చూశాను. అదే కారు మళ్ళీ నన్ను నిన్నటి రోజున అతను పోస్టర్లు అతికిస్తా ఉంటే, కాకినాడలో పోస్టర్లు అతికిస్తా నర్సీపట్నంలో పోస్టర్లు అతికిస్తా ఉంటే అక్కడ అతన్ని కారు ఢీకొంటూ వెళ్ళిందంట. కూడా ఆపలేదు, కారు నన్ను ఢీకొట్టి ఇంటెన్షనల్ గానే కారు నన్ను ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు. ఇక అసలు కారు ఆపలేదు, నేను ఉన్నానా బతికానా ఏంది అనేది కూడా వాళ్ళు పట్టించుకోకుండా పారిపోయారు అన్న కోణంలో అయితే ఎవరు? కోటేశ్వరరావు, ఎవరు? ఈ పాప వాళ్ళ తాత మాట్లాడుతుండు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే నిజంగానే పోలీసులు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నిజంగానే పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటపడిందా అన్న కోణంలో పోలీసులు కూడా దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మొత్తం ఇప్పుడు కారు చుట్టే తిరుగుతా ఉంది. మరి గత 2 రోజులుగా కూడా పాపకు సంబంధించి కారు అసలు ఎక్కడిది, 6 తారీఖు రోజు కారు పాప కిడ్నాప్ అయిన రోజు అక్కడే పాప వాళ్ళ ఇంటి సరౌండింగ్ లో, అదే సిహెచ్ అగ్రహారంలో ఈ కారు కనిపించిందంట. ఇక మరి పాప మిస్ అయ్యి నెల రోజులు అవుతున్నటువంటి ఈ క్రమంలో అదే మరి నర్సీపట్నంలో ఈ పోస్టర్లు అతికిస్తున్న క్రమం పాప వాళ్ళ తాతకు ఈ కారు మళ్ళీ డాష్ ఇవ్వడం జరిగింది. దాన్ని అంటే వాళ్ళు కంగారుగా కనిపిస్తా ఉన్నారు.
ఎవరు కారులో ఉన్నటువంటి వ్యక్తులు కంగారుగా కనిపిస్తూ ఉన్నారు. చూడంగానే భయపడుతూ అట్లే డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు, ఎక్కడ కూడా ఆపకుండా వెళ్ళిపోయారు అన్న కోణంలో అయితే ఈ ఎవరు కోటేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఒకసారి నిజంగానే కోటేశ్వరరావు ఏం మాట్లాడాడు ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పాప తప్పిపోయిన రోజు సిఎస్ అగ్రహారాన్ని ఒక కియో కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్గా ఉంది. ఆ కార్ నెంబర్ అయితే AP39 WF 1234 నెంబర్ అయితే ఫుల్ బ్లాక్ ఫిల్ము, ఫ్రంటే ఉంది నెంబర్, అయితే బ్యాక్ లేదు నెంబరు. వాళ్ళు ఎప్పుడన్నా చూసావు నువ్వు? ఇప్పుడు చూస్తే గుర్తుపడతానండి వాళ్ళు. నేను నిన్న చూశాను వాళ్ళే, ఇప్పుడు చూస్తే గుర్తుపడతాను. ఆ రోజు పాప ఇక్కడ తప్పిపోయినప్పుడు కన్నా వాళ్ళని అనుమానించి ఇక్కడ ఉన్నారా చూసావా? ఇక్కడ నేను అప్పుడు చూడలేదండి, నాకు కనిపించలేదు వాళ్ళు అయితే. నిన్నైతే ఒక ఆయన అయితే మీరు ఆ రోజు వచ్చిన కారు ఇది కారు ఒకటే అంటారు, మీరు ఎలా చెప్తున్నారు? సీసీటీవీలో చూశానండి. ఇప్పుడు సీసీటీవీలో ఆ రోజు చూశాను. అదొకటి అగ్రహారాన్ని కూడా మాకు కనిపించింది ఆ కారు. అదే అగ్రహారం పోలవరాన్ని కనిపించింది మాకు ఆ కారు. అది నిన్న కనిపించింది. ఆ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఈ రోజు కూడా బ్యాక్ నెంబర్ లేదు, ఎదరే ఉంది నెంబర్. ఈ విషయం పోలీసులకు చెప్పారా, సమాచారం అందించారా? ఎప్పుడండి? ఇది జరిగింది ఇంకా చెప్పలేదండి. అసలు మీకు ఫస్ట్ నుంచి ఇంతకీ ఆ కారు మీద ఎందుకు అనుమానం వచ్చింది? అంటే మమ్మల్ని చూసి భయపడి ఆ కారు వెళ్ళిపోతుంది, అదొకటి డౌట్గా చూస్తున్నారు. మాకు వెళ్ళి కారు మీద రావడం, కొంచెం ర్యాష్గా మీదకు డ్రైవ్ చేయడం, అలా చేయడం వల్ల మాకు కొంచెం డౌట్ వస్తుందండి కారు. రైట్, విన్నాం కదా. ఒకసారి తను ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తను మాట్లాడిన మాటలు ఏంటంటే, నేను కారును చూశాను, ఆ రోజు కిడ్నాప్ అయిన రోజు సిహెచ్ అగ్రహారంలో కనిపించిన కారు యాజ్ ఇట్ ఈజ్ అదే కారు. అంటే దానికి ముంగల మాత్రమే నెంబర్ ప్లేట్ ఉంది, వెనక నెంబర్ ప్లేట్ లేదు. అదే కారు ఈ రోజు నన్ను నర్సింపేటలో డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళింది అన్న కోణంలో కోటేశ్వరరావు మాట్లాడుతుండు పాప తాత. అయితే నిజమా అసలు ఇది ఆ రోజు సిహెచ్ అగ్రహారంలో ఈ కారు నిజంగానే కనిపించిందా అంటే, కనిపించింది అనడానికి సాక్ష్యం ఇగో ఇదే సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్నటువంటి ఈ కారే. అంటే ఈ ఫుటేజే 6 తారీఖు రోజు కనిపించినటువంటి కారు విజువల్స్. ఇవన్నీ కూడా అదే 6 తారీఖు రోజు కనిపించినటువంటి కారు విజువల్స్. ఇంకొక విషయం ఏంటంటే, నిజంగానే ఎవరు ఈయన చెప్తున్న మాటల ప్రకారం అయితే, ఇప్పటి వరకు కోటేశ్వరరావు చెప్తున్న మాటల ప్రకారము ఈ కారుకు సంబంధించి చాలా సీరియస్ గా తీసుకొని పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక విషయం బయటపడింది. ఏంటి అంటే, 6 తారీఖు రోజు వచ్చినటువంటి కారు సిహెచ్ అగ్రహారానికి వచ్చిన కారు, అది ఎందుకోసం వచ్చింది, అక్కడికి ఫంక్షన్ కోసం వచ్చిందంట. అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఆ ఫంక్షన్ లో భాగంగా ఆ ఫంక్షన్ కి అటెండ్ కావడం కోసం వీళ్ళు అక్కడ రావడం జరిగింది అన్న కోణంలో కూడా పోలీసులు క్లారిటీ చేసిరు, ఈ కారు అది కాదని చెప్పేసి. మరి ఇతను ఒక నెంబర్ చెప్పిండు, ఇప్పటిదాకా కోటేశ్వరరావు ఒక నెంబర్ చెప్పిండు. మరి ఆ నెంబరు పట్టి పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిరు. ఏంటి ఆ నెంబరు, సంథింగ్ నెంబర్ చెప్పిండు అతను. ఆ నెంబర్ ఏంటి అని చెప్పేసి చెక్ చేస్తే అది తీరా చూస్తే ఒక ట్రాన్స్పోర్ట్ లారీ అని బయటపడింది. అయితే ఈ కోణంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి అనమాట. అంటే పోలీసు వాళ్ళ ఎంక్వైరీ కరెక్ట్ ఉందా, నిజంగానే పోలీసు వాళ్ళు దీన్ని ఏమన్నా ఈ కేసును ఏం జరుగుతుంది అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇందులో రకరకాల అనుమానాలు మొదలైన ఇప్పుడు ఈ కారు వ్యవహారం బయటపడ్డ తర్వాత. ఎందుకంటే ఆ రోజు కారు చూడొచ్చు, ఈ కారు అదే రోజు పాప కిడ్నాప్ అయిన రోజు విజువల్స్ అవి, అదే రోజు ఇది డాకు సంబంధించినటువంటి విజువల్, అదే రోజు ఇదే రోడ్డు. ఇగో ఇదే ఇక్కడ మీకు ఈ అరుగు కనిపిస్తా ఉంది కదా, ఇక్కడ మనము జనరల్ గా జెండాలు ఎగిరేసేటప్పుడు ఈ అరుగులు వేపిస్తా ఉంటారు. అదే ఆ కారు పోయినటువంటి విజువల్స్ లో ఉన్న ఆ అరుగు, ఇగో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అరుగు సేమ్. అంటే అదే ఫుటేజ్ లో, అదే వీడియో ఫుటేజ్ లో దాదాపుగా ఇగో అదే రోజు డాగ్ వెళ్ళిపోయింది. అంటే మరి నిజంగానే కారులో పాపను తీసుకొని వెళ్తూ ఉన్న క్రమంలో కారును వెంబడించే క్రమంలో కుక్క ఈ విధంగా వెంబడించిందా ఏంది అనేది కూడా అనుమానాస్పదంగా మారిపోయింది. కాకపోతే ఇక్కడ ఏందంటే, ఈ కోటేశ్వరరావు చెప్తున్న కార్ నెంబర్ కి చూపిస్తున్న కార్కి పొంతన లేదు. అయితే ఇక్కడ ఏమై ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయంటే, ఆ కారు అయితే ఈ కారా కాదా తెలియదు. ఎందుకంటే నెంబర్ ప్లేట్ వెనక లేదు, ముంగల నెంబర్ ప్లేట్ ఉందని చెప్తా ఉన్నాడు. ముంగలున్న నెంబర్ కూడా ఆయన వేరే చెప్పిండు, వేరే నెంబర్ చెప్తుండు. ఆ నెంబరు లారీ అయ్యింది. కానీ ఇక్కడ తీరా చూస్తే నెంబర్ కారుకు ఉందని చెప్తుండు. మరి దొంగ నెంబరు కారుకు తలిగించుకొని తిరిగేటోళ్ళు ఎంతమంది లేరు? అట్లా ఎవరన్నా తిరిగి అట్లా దొంగ నెంబర్ ప్లేట్ కారుకు అమర్చి పాపను కిడ్నాప్ చేసే క్రమంలో కిడ్నాప్ చేసి కారులో తీసుకుపోతుంటే ఇట్లా డాగ్ వెంబడించిందా? ఇదే సీసీటీవీ ఫుటేజ్ లో ఇక్కడ డాగ్ కనిపించింది, అక్కడ కారు. ఈ అన్ని అనుమానాలన్నీ పెనుభూతంగా మారిపోతా ఉన్నాయి పాప కేసులో.
ఎందుకంటే ఇగో అతను చెప్పిన కారు నెంబరు లారీకి ఉంది, కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ కారు కాదు, ఇది ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ కారు అని పోలీసులు చెప్పబట్టే. కానీ ఇక్కడ తీరా చూస్తే ఏంటంటే అనుమానం ఏంటంటే ఆ కారుకు ఈ ఏదైనా దొంగ నెంబర్ ప్లేట్ పెట్టి కారులో పాపని తీసుకుపోయి ఉండొచ్చు కదా. ఇతను చూసిన తెల్ల కారు అని పట్టిండు అతను, కానీ ఇదే కారా అదే కారా వాస్తవం అనేది దేవునికే తెలవాలి, ఎందుకంటే అతనికే తెలవాలి. అతను చెప్పలేకపోతున్నాడు, ఒక్కోసారి భయపడుతున్నాడు. ఇక మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ తెల్ల కారు మళ్ళీ నాకు కంట కనిపించింది, అదే నెంబర్ ఉన్న కారు నాకు కంట్లకు కనిపించింది అని ఆయన ఎవరు కోటేశ్వరరావు చెప్తా ఉన్నాడు. కానీ ఇతను చూసిన కారుకు ఆ నెంబర్కు సంబంధం లేకపోయి ఉండొచ్చు, లేకపోయినా కూడా ఆ దొంగ నెంబర్ పెట్టి ఈ కారులో ఈ దొంగలు నిజంగానే కిడ్నాపర్స్ ఎవరైనా దొంగ కారులో ఆ విధంగా పాపను తీసుకుపోయే క్రమంలో ఇట్లా డాగ్ కూడా వాళ్ళని వెంబడించిందా చూడొచ్చు. ఇగో ఇదే రోడ్డు సేమ్ యాస్టీస్ రోడ్లో కుక్క కూడా ఫాలో అవుతా ఉంది, మరి ఇదే రోడ్లో కారు కూడా క్రాస్ అవుతా ఉంది అక్కడ. మరి నిజంగా ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు దారి తీస్తా ఉన్నటువంటి వ్యవహారం కనిపిస్తా ఉంది. ఇలాంటి క్రమంలోనే కోటేశ్వరరావు చెప్పినటువంటి మాటలను బట్టి ఒక్కసారిగా పోలీసులు అందరూ రంగంలోకి దిగడం జరిగింది. నెల రోజుల తర్వాత ఆధారాలు బయటపడ్డాయని చెప్పేసి రంగంలోకి దిగి దీనిపైన ఎంక్వైరీ చేస్తే ఈ కారు మాత్రం అది కాదు, అక్కడ సిహెచ్ అగ్రహారంలో ఆ రోజు 6 తారీఖు రోజు ఫంక్షన్ అటెండ్ అయినటువంటి వాళ్ళ కారు అని పోలీసులు చెప్తా ఉన్నారు. కాదు, నేను చూసిన నెంబర్ ప్లేట్ వేరు, ఆ కారుకు నేను తెల్ల కారు చూసిన, ఆ కారుకు నెంబర్ ప్లేట్ పలానా వేరే ఉంది అని చెప్పేసి ఎవరు చెప్తారు? జ్ఞానేశ్వరి వాళ్ళ తాత చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ పోలీసుల ఎంక్వైరీకి ఈయన చూసిన ఈ డీటెయిల్స్ కి మ్యాచ్ అవ్వట్లేవు, ఎక్కడనో ఏమో జరుగుతూ ఉంది, ఏదో చిన్న పాయింట్ కాడ మిస్ అవుతా ఉంది. ఏంటా పాయింట్? ఏమై ఉండొచ్చు? దొంగలు నిజంగానే దొంగ నెంబర్ ప్లేట్ పెట్టి వెతుకుతా ఉండొచ్చు యాస్టీజ్ గా, ఎందుకంటే ఆ కారు ఆయన చెప్పిన నెంబర్ అయితే లారీకి ఎక్కడో లారీకి ఉంది, ట్రాన్స్పోర్ట్ లారీకి ఉంది. మరి ఇక ఆ నెంబరు ఈ కారు ఆయన పెట్టి అంటే దొంగలు 1,00,000 వ్యవహారాలు పడతా ఉంటారు, ఎందుకంటే కిడ్నాపర్స్ కాబట్టి ఒరిజినల్ నెంబర్ ప్లేట్ వేసుకొని కిడ్నాప్ చేస్తున్నాం అని చెప్పేసి వస్తారు, ఎవరైనా రారు కదా. అట్లా దొంగ నెంబర్ ప్లేట్ పెట్టి నిజంగానే పాపని కిడ్నాప్ చేసిర్రా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక్కడ కోటేశ్వరరావు మాటలు వింటా ఉంటాయి. కానీ పోలీసులు పర్సనల్ గా ఈ కోటేశ్వరరావును కూడా తీసుకుపోయి ఎంక్వైరీ చేసిరు పోలీస్ స్టేషన్. మరి భయపెట్టిర్రా లేకపోతే నిజాం చూసిన వారమే నువ్వు అని చెప్పి బెదిరించిరా, ఏం జరిగింది? అతన్ని నిజంగా ఆ కారులు బెదిరించిరా, ఏం జరిగింది తెలియదు. కానీ నెక్స్ట్ ఇంకొక మాట మార్చేసింది కోటేశ్వరరావు. ఏమంటున్నా అంటే నేను చూసింది, నాకైతే డాష్ ఇచ్చింది కారు వాస్తవమే, కాకపోతే వాళ్ళు నిజంగానే నన్ను ఇంటెన్షనల్ గా గుద్దలేదు అని చెప్పబట్టే. ఇంతకు ముందు వీడియోలో మనం చూసిన వీడియోలో ఏం చెప్పినంటే ఇంటెన్షనల్ గానే నన్ను డాష్ ఇచ్చిపోయినరు, నా పైన అటాక్ చేసిరు వాళ్ళు, నేను నన్ను పాప పోస్టర్ అతికిస్తుంటే నన్ను చూడగానే అటాక్ చేసుకుంటా నన్ను డాష్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు అని ఇప్పుడు ఇంతకు ముందు వీడియోలో చెప్పిండు కోటేశ్వరరావు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తా ఉండంటే ఆయన మళ్ళీ నెక్స్ట్ డేనే దాన్ని పోలీసులు అతన్ని ఎంక్వైరీలో అతన్ని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఆయన మళ్ళీ చెప్పిన మాట ఏంది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. రైతు కోటేశ్వరరావు అండి, మాది జిల్లెడపూడి అండి. సుంకర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయ్ని అవుతాను. కాంపౌండ్ అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సిహెచ్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, 2 ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశానండి. ఇంతేనండి జరిగిందని. నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. రైట్, కోటేశ్వరరావు ఏం మాట్లాడుతుండో అనేది ఒకసారి మళ్ళీ క్లారిటీ వచ్చేసింది. అంటే ఆయన ఇప్పుడు ఏమంటుండు, ఇంతకు ముందు ఏమన్నాడు, నన్ను ఇంటెన్షనల్ గా డాష్ ఇచ్చుకుంటూ పోయారు, నా పైన అటాక్ చేసిర్రు అన్న కోణంలో కోటేశ్వరరావు మాట్లాడి ఇప్పుడు ఏమంటుండే ఈ వీడియోలో, ఇందాక మనం చూసిన వీడియోలో ఏమంటుండంటే లేదు వాళ్ళు జనరల్ గా అనుకోకుండానే నాకు డాష్ ఇచ్చిండ్రు, అది అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్, వాళ్ళు అంటే డాష్ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళిపోయారు, వాస్తవమే, నన్ను ఆపనైతే ఆపలేరు కానీ డాష్ ఇచ్చిన మాట వాస్తవం కానీ వెళ్ళిపోయారు, ఇంటెన్షనల్ గా జరిగింది కాదు అని చెప్తా ఉండు. అంటే ఇక్కడ ఏం జరిగింది? పోలీసుల కస్టడీలోకి పోయి వచ్చిన తర్వాత కోటేశ్వరరావుకు ఏమైంది, ఎందుకు కోటేశ్వరరావు మాట మార్చిండు? ఇవన్నీ కూడా అనుమానాలకు దారి తీస్తా ఉన్నాయి. ఇప్పటికే మరి జ్ఞానేశ్వరి తల్లి మొర్రో మొత్తుకుంటుంది, ఆమె ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఏడుస్తా ఉంది, ఆమె ఒదిక్కు ఏడ్చి ఆమె హెల్త్ పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో ఇలాంటి ఒక్కొక్క ఎవిడెన్స్లు బయటికి రావడము, ఇవి మళ్ళీ పోలీసులను పరుగు పెట్టించడము, అవి కాదు అంత ఉత్తదే అని చెప్పేసి పోలీసులు చెప్పడము, ఇంకా ఇప్పటికీ పోలీసులు అంటే దానికి సంబంధించి జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ఏదైతే
డాగ్ ఉందో ఆమె కేసులో డాగ్ ప్రధానమైన కీలకంగా ఉన్నటువంటి డాగ్ వ్యవహారం కూడా ఇప్పటికీ తేల్చలేరు పోలీసులు. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ప్రధానమైనటువంటి కీ పాయింట్ అయినటువంటి డాగ్ డెత్ కు సంబంధించి దానికి ఎట్లా చచ్చిపోయింది ఆ డాగు, ఎట్లా అసలు దాని మీద ఉన్నటువంటి గాయాలు ఏంటివి, ఏం అటాక్ చేసినా ఇప్పటికీ వాళ్ళు ఇవ్వలేరు వివరణ. ఈ మధ్య కాలంలో కోర్టు కూడా వాళ్ళకి చురకలేసింది. ఏమైంది, మీరు ఏం చేస్తున్నారు, ఇంట్లో మీరు ఇప్పటి వరకు చేసింది ఏంది, ఇంకా మీరు చేస్తున్నది ఏంది, ఏం చేయాలనుకుంటున్నారు దీని కేసును, మాకు వివరణ కావాలంటే 2 వారాలు గడువడిరు కాబట్టి ఇంకా టైం ఉన్నది, ఇంకో 5-6 రోజులు టైం ఉన్నది కాబట్టి ఈ గ్యాప్ లో పోలీసులు మరి ఎలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. అయితే మరి కోటేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు చూస్తే మాత్రం ఖచ్చితంగా అనుమానాలకు దారితీస్తుంది. ఇక్కడ మరి ఇంకో పాయింట్ కూడా ఉన్నది. కోటేశ్వరరావు రకరకాలుగా ఎందుకు మాట్లాడుతుండు, స్టేబుల్గా ఉన్నాడా మెంటల్గా, లేదు కోటేశ్వరరావు ఇందులో భయానకంగా కూడా బిహేవ్ చేస్తూ ఉండు, ఫస్ట్ నుంచి ఫ్యామిలీతోనే ఉన్నాడు, ఫ్యామిలీని కనిపెట్టుకుంటానే ఉన్నాడు. జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు జ్ఞానేశ్వరి మిస్ అయిన నాటి నుంచి కూడా వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దాదాపుగా మొత్తం ప్రతి పనిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, పోస్టర్లు అతికిస్తున్నాడు, అన్ని ఎంబడి ఉంటున్నాడు, అన్ని విషయాలలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అనుమానం ఏంటంటే అసలు ఈ కోటేశ్వరరావుకి ఏమైనా పాప జాడ తెలుసా, ఆ రోజు కిడ్నాప్ అయినటువంటి వ్యవహారము కోటేశ్వరరావుకే తెలుసా, కోటేశ్వరరావు ఎందుకు ఈ విషయంలో మరి ఇప్పుడు ఎందుకు అంటే కారును ఒకసారి చూసినా అంటాడు, ఇంకొకసారి చూడలేనంటాడు, అది అదే కారు అంటాడు, ఇంకోసారి కాదంటాడు, ఎందుకు మాట మారుస్తుండు, పోలీస్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎందుకు కోటేశ్వరరావు మాట మార్చిండు, ఇది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానము దొరకట్లేదు. ఇంకొకటి, పోలీసు వాళ్ళు జ్ఞానేశ్వరి గురించి ఇన్ని రోజులు నెల గడుస్తుంది, దాదాపుగా నెల రోజులు దాటిపోయింది, అయినా కూడా జ్ఞానేశ్వరి గురించి పోలీసు వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు జాడ తెలుసుకోలేకపోతున్నారు. లేదు పాప మరణిస్తే ఎందుకు ఆ ఎవిడెన్సులు మీకు దొరుకుతలేవు, ఆనవాళ్ళు ఎందుకు దొరుకుతలేవు, పోనీ పాప బతుకుందా, కిడ్నాప్ చేసిరా, ఎందుకు పాపకు సంబంధించి కిడ్నాప్, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత కెమెరాలు ఉన్నాయి, ఇన్ని డ్రోన్లు పెట్టి మొత్తం అంత పెద్ద ఆపరేషన్ చేసి SDRF NDRF మొత్తం రెస్క్యూ టీంలు ఇట్లాంటి పెద్ద మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లు అన్ని రంగాలు కూడా దిగినాయి, 400 మంది పోలీసు వాళ్ళు దిగి మొత్తం సెర్చ్, ఫ్యామిలీ మెంబర్స్ ఊరోళ్ళు అందరూ కలిసి మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేసి అయినా కూడా ఎందుకు రాలేకపోతుంది, ఆమెకు సంబంధించినటువంటి జాడ ఎందుకు పోలీసులు పట్టలేకపోతారు. మరి ఇక్కడ ఇదే పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇక్కడ కోర్టు కూడా అనుమానం వచ్చింది, నిజంగానే దీన్ని ఎవరైనా కప్పిపుచ్చుతురా ఈ కేసుని, దీని వెనుక అసలు చిన్న కుటుంబ నేపథ్యం, అసలు చాలా బీద వాళ్ళ మీద నజరు పెట్టి వీళ్ళ కేసును కప్పిపుచ్చాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది. ఇది అంత పెద్ద వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక తాన బతుకు తెరువు కోసం అడవిలో పోయి ఒక తోటలో పోయి బతుకుతున్న ఫ్యామిలీ అది. మరి అట్లాంటి ఫ్యామిలీని ఎవరు టార్గెట్ చేసి ఉండొచ్చు, అంత పెద్ద మనుషులు ఎవరు టార్గెట్ చేసి ఉండొచ్చు, అంత పెద్ద వాళ్ళని వీళ్ళని కప్పిపుచ్చేలాగా వీళ్ళు నిజంగానే బిహేవ్ చేస్తారా, లేకపోతే ఇది యాదృచ్ఛికంగా ఏదో అట్లా మనం అనుమానించేలాగానే ఈ మొత్తం ఇట్లా నడుస్తుందా ఈ స్టోరీ ఏంది అనేది మాత్రం ఎవరికి అంతు చిక్కట్లేదు. ఈ విషయంలో అంతు చిక్కగానే ఏంది కోర్టు కూడా పోలీసులను చురకలంటించింది. మీరు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఈ కేసులో, మీరు కలెక్ట్ చేసినటువంటి డేటా ఏంటి, ఎవిడెన్స్లు ఏంటి, ఇప్పటి వరకు మీరు ఎందుకు బయట పెట్టలేరు, ఇవన్నీ కూడా ప్రశ్నించింది. దానికి గడువు అడిగింది, పోలీసులు కూడా గడువు అడిగారు కాబట్టి నిజంగానే దానికి కోర్టు అయితే గడువునివ్వడం జరిగింది. ఇక్కడ ఇక మరి అనుమానానికి దారి తీసేది ఏంటంటే అదే రోజు ఎందుకు అంటే ఇక్కడనే కారు పోయిన రోజే డాగ్ కూడా అదే రోడ్డు పైన పరిగెత్తు వెళ్ళింది. మరి అదే కారులో ఏమైనా నిజంగానే కిడ్నాపర్స్ తీసుకెళ్ళి అదే క్రమంలోనే డాగ్ ఏమైనా వెంబడించిందా, ఇవన్నీ అనుమానాలు. ఈ అనుమానాలన్నీ కూడా పెనుభూతంలా తయారైపోయి నిజంగానే అందరినీ ఆలోచింపజేస్తా ఉన్నాయి. ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ డాడీ అయితే జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్ ప్రతిరోజు ఆయన వెళ్ళని ఏరియా లేదు, అంటించని రోజు అంటే స్టిక్కర్ అంటించని జాగా లేదు, అంతగానం ఆయన పోతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లు అతికిస్తా ఉన్నాడు, సర్ది కట్టుకొని తింటున్నాడో తింటలేడో ఇట్లా. ఆ తల్లి ఏమో ఏడ్చి ఇంటి దగ్గర ఏం చేస్తుంది, ఏం చేయలేని పరిస్థితి, ఆమె ఏడ్చి మొత్తం ఆమె హాస్పిటల్ పాలవుతా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే ఈ నేరానికి పాల్పడి ఉండవచ్చు అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అన్ని రకాలుగా పోలీసులు కూడా పాప 6 తారీఖు రోజు మిస్ అయితే 3 తారీఖు రోజు డాగ్ వీళ్ళు అదే 6 తారీఖు ఈవినింగ్ రోజు కంప్లైంట్ ఇచ్చిరు. వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ రోజు సెర్చ్ చేయకుండా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయింది. 7 తారీఖు నుంచి సెర్చింగ్ స్టార్ట్ అయితే 9 తారీఖు నాడు పోయిన డాగ్ కూడా పాపతో వెళ్ళిపోయిన డాగ్ తిరిగి రావడం, మళ్ళా
మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ 11 తారీఖు నాడు దొరకడం, 11, 12 తారీఖు రోజు ఒక రోజు మొత్తం ఇంటికాడ డాగ్ను సెటరైట్ అయ్యేలాగా ఉంచి ఆ సెటరైట్ అయిన తర్వాత 13 తారీఖు నాడు ఆ డాగ్కి మొత్తం దానికి జీపీఆర్ఎస్ ట్రాకర్ని అమర్చడం మెడకి. ఆ రోజు 13 తారీఖు నాడు ఈవినింగ్ రోజే డాగ్ మరణించడం. ఇవన్నీ కూడా ఇలా చకచక జరిగిపోతా ఉన్నాయి. 14 తారీఖు నుంచి మొదలు పెడితే 25 తారీఖు వరకు కూడా పోలీసు వాళ్ళు ఎక్కడ కంటి మీద కునుకు లేకుండా వాళ్ళు కూడా సెర్చ్ ఆపరేషన్ చేశారు. అడివంతా జల్లడబట్టిరు. మొత్తం డ్రోన్లు, మొత్తం సీసీ కెమెరాలు, ఇంకా లేకపోతే వీళ్ళు అమర్చినటువంటి కెమెరాలు, అడవిలో ఆ బొమ్మలు పెట్టడం, అందులో మాంసం పెట్టి ఏమైనా యానిమల్స్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయా, యానిమల్స్ అటాక్ చేస్తుంటేనా, ఇట్లాంటి ఫారెస్ట్ జోన్ కాబట్టి ఎన్ని ప్రయోగాలు చేయాలో ఫారెస్ట్ జోన్లో అన్ని ప్రయోగాలు పోలీసులు కూడా చేశారు. ఆయన కూడా ఎక్కడ దొరకలే, ఆనవాళ్ళు దొరకలే. అయితే డాగ్కు సంబంధించి కూడా కానీ కొన్ని ఎయిర్ శాంపిల్స్ తీసుకుపోయారు. ఆ రోజు ఆ తార్కు ఏదైతే ఆ ఫెన్సింగ్ వేసి ఉందో ఆ ఫెన్సింగ్కి తట్టుకొని ఎయిర్ డాగ్కు సంబంధించిన కొన్ని ఎయిర్ ఉందంట, పాప డ్రెస్కు సంబంధించిన క్లాత్, ఈ రెండు కూడా ఎవిడెన్స్లు అక్కడ దొరికినాయి. అవి కూడా తీసుకుపోయి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇచ్చారు. దాని రిజల్ట్ ఏందో కూడా చెప్పలేదు. ఇక మరి డాగ్ చనిపోయిన తర్వాత దాని మీద ఉన్న గాయాలకు సంబంధించి కూడా ఏమైంది, డాగ్ ఎందుకు చనిపోయింది, ఎట్లా చనిపోయింది, ఏమైనా అటాక్ చేసిందా అనేది కూడా చెప్పలేకపోయారు. ఇవన్నీ కూడా సస్పెన్స్ కు కారణం అవుతా ఉన్నాయి. ఓవరాల్ గా జ్ఞానేశ్వరి మాత్రం ఈ కేసు మరి ఖచ్చితంగా బయటపడాలంటే మాత్రం ముందుగా కోర్టు ఏదైతే వాయిదా ఇచ్చి, అంటే కోర్టు పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో ఆ గడువు తర్వాత పోలీసులు కోర్టుకు ఏం చెప్తారు, అసలు ఇప్పటి వరకు ఎలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిరు, పాప జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి ఆధారాలు వీళ్ళు ఏం సేకరించారు, ఆ ఆధారాలలో ఏముంది, పాప దొరికే అవకాశాలు దగ్గరలో ఉన్నాయా, లేకపోతే అసలు పాప బతికే ఉందా, బతికి లేదా, ఇవన్నిటికి కూడా తెరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ కోర్టు ఖచ్చితంగా అడుగుతా ఉంది కాబట్టి మరి దానికి సంబంధించి పోలీసులు ఆ రోజు చెప్పే సమాధానాలే ఖచ్చితంగా పాప కేసుకు ప్రధానమైనటువంటి ఎవిడెన్స్లుగా మారే అవకాశాలు ఉంటాయి. ఏదైతే ఆ సమాధానాలే పాప జ్ఞానేశ్వరికి సంబంధించిన కేసు వ్యవహారంలో ఒక కొలిక్కి వచ్చి దానికి సంబంధించి సమాధానం దగ్గరనన్నా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇది ఓవరాల్ గా జ్ఞానేశ్వరికి సంబంధించినటువంటి మొత్తం కేసు వ్యవహారంలో ప్రతి రోజు కూడా ఒక డే బై డే ట్విస్ట్, అంటే ట్విస్టుల మీద ట్విస్టే కొనసాగుతా ఉంది. ఒకరోజు ఆ కారు, ఒకరోజు మొత్తం ఆ ప్రాంతంలో ఇంకెవరు అనుమానాస్పదమైనటువంటి వ్యక్తి, ఇట్లా రకరకాల, ఒకరోజు బాబా, ఇంకో రోజు చేతబడి చేసేటోళ్ళు ఎవరో, మొత్తం ఇక ఇవన్నీ వ్యవహారాలన్నీ పాప మిస్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, ఒకరోజు డాగ్ వ్యవహారం బయటకు వచ్చింది, ఒకరోజు డాగ్ డెత్, ఒకరోజు డాగ్ సీసీ కెమెరా, ఇట్లా డే బై డే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం బయటపడుతూ పాప కేసు చాలా కీలకంగా మారిపోయింది. సస్పెన్స్ల మీద సస్పెన్స్ లాగా తయారవుతా ఉంది. మరి దీన్ని పోలీసులు ఎట్లా ఛేదిస్తారు, మరి అంటే మరి కోర్టుకు ఏం సమాధానం చెప్తారు, ఇవన్నీ కూడా మరి నిజంగానే చర్చనీయాంశంగా మారిపోయినాయి. చూడాలి మరి ముందు ఈ కేసు వ్యవహారం ఎలా ఉండనుంది, మరి దీంట్లో పోలీసులు కోర్టుకు ఎలాంటి సమాధానాలు చెప్తారనేది.